హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్. బెండకాయలతో చాలా వెరైటీలే చూసుంటారండి. బెండకాయ కర్రీ, బెండకాయతో పచ్చడి అండ్ బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై, బెండకాయ బజ్జీ చాలానే చూసుంటారు. బెండకాయతో బెండకాయ మసాలా కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. చపాతీలోకైనా, రైస్లోకైనా, దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషను. బెండకాయ మసాలా కర్రీ తయారు చేయడానికి నేను పావు కిలో బెండకాయలను 250 గ్రామ్స్ బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా కట్ చేసుకోవాలండి బెండకాయలను. ఎందుకంటే బెండకాయ మసాలా కర్రీ కాబట్టి చిన్నవిగా కట్ చేస్తే కర్రీ మొత్తం మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి బెండకాయలను. ఒక బెండకాయ 2 or 3 పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బెండకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకోండి. 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని తీసుకొని పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి 2 సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ బెండకాయని మనం కట్ చేసి పక్కన పెట్టాం కదా, ఆ కట్ చేసుకున్న బెండకాయలను తీసుకొని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో జస్ట్ బెండకాయలని ఫ్రై చేసుకోవాలి. అంటే డీప్ ఫ్రై ఏం కాదండి, జస్ట్ నార్మల్ ఫ్రై చేసుకోవాలి. అందుకని ఎక్కువ ఆయిల్ వేయాల్సినంత అవసరం లేదు. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలను వేయండి. బెండకాయలను వేసి సిమ్లోనే ఒక 5-10 మినిట్స్ సిమ్లోనే ఉంచి ఫ్లేము బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు, మరీ మెత్తగా కాదు అలా అని మరీ క్రిస్పీగా కాదు, జస్ట్ బెండకాయలు లైట్గా కొంచెం మగ్గిన వరకు ఉంచుకోండి. తర్వాత బెండకాయలు నేను మీకు ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం మగ్గిపోతే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఫ్రై చేసుకున్న బెండకాయలని పక్కన పెట్టుకోండి. సిమ్లోనే మూత పెట్టి ఫ్రై చేస్తే బాగా మగ్గిపోతాయండి. ఇట్లా మగ్గిపోయిన బెండకాయలను ఒక ప్లేట్లో తీసేసుకోండి. మళ్ళీ కడాయి పెట్టి దాంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్, మసాలా కర్రీ కదండి, స్పైసెస్ వేస్తాము. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అది ఆప్షనల్, మీ ఇష్టమైతే వేయండి లేకపోతే లేదు. వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసి చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈలోపు మన చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఒక 10-15 పలుకులు కాజు తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. మసాలా కర్రీ చేస్తున్నాం కాబట్టి దానిలో గ్రేవీ కావాలి. అందుకని ఒక 4 టమాటోస్ తీసుకున్నానండి నేను. 4 టమాటోస్ తీసుకొని మిక్సర్ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. 4 టమాటోస్ మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని కాజు, టమాటోస్ 2 మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని అంతవరకు ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి కదండి, అప్పుడు ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్, నేనైతే పావు కేజీ బెండకాయలు తీసుకున్నానండి. పావు కేజీ బెండకాయలకైతే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా ఫ్రై చేయండి. ఈ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టమాటో, కాజు ప్యూరీ ఇందులో వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు, పచ్చివి కదా టమాటోస్, అందుకని టమాటోలు కొంచెం సిమ్లోనే పెట్టి బాగా ఉడికించండి. టమాటోస్ ఉడికి ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించి
దానిలో సాల్ట్ వేయండి, మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ వేసి ఉడికించిన తర్వాత ఇవి గ్రేవీ కదండి, మసాలా కర్రీ రైస్లోకి చపాతీలోకి తినాలి కదా, అందుకని జస్ట్ నేను కొన్ని వాటర్ వేసానండి, కొన్ని వాటర్ వేసి ఉడికించాను. వాటర్ వేసి సిమ్లోనే పెట్టి మంటను ఉడికించేసానండి. ఉడికేలోపు మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని అందులో చిక్కటి పెరుగండి 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకోండి. కర్డ్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకొని మన ఆల్రెడీ పచ్చిమిర్చి 2 వేసాను కాబట్టి మన టేస్ట్కి తగినట్లుగా కారం వేయండి. మీరు స్పైసీనెస్ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం కారం వేసుకొని ఆ పెరుగు కారము బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువేనండి జీరా పౌడర్ వేసాను. పెరుగు, మిర్చి పౌడర్ అండ్ జీరా పౌడర్ 3 మిక్స్ అయ్యేలాగా లమ్స్ లేకుండా పెరుగు మొత్తం సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఈలోపు ఈ గ్రేవీ బాగా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన గ్రేవీలో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఆ పెరుగు మిక్చర్ని అందులో వేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి గ్రేవీ చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేదు పెరుగు వేసాం కదా, కొంచెం ఉడికిపోయిన తర్వాత వాటర్గానే అనిపిస్తుంది, చూసి కన్సిస్టెన్సీ చూసుకొని జస్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలు ఉంటాయి కదా, ఆ బెండకాయలను అందులోనే వేసి ధనియా పౌడర్ వేసానండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి సిమ్లోనే ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టి ఉడికించండి. సిమ్లోనే పెట్టి ధనియా పౌడర్ వేసి ఉడికించిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి అండ్ కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ బెండకాయ మసాలా కర్రీ రెడీ. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్.